హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా లీగల్ టాక్. నేను మీ శ్రావ్య. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో రీసెంట్గా ఒక దారుణం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో ఉన్నారు నాగేశ్వర పూజారి గారు, అడ్వకేట్. నమస్తే సార్. సార్, టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఒక దారుణం జరిగింది. ఒకరి స్పర్మ్ని ఇంకొకరికి యూజ్ చేసి వాళ్ళ బిడ్డ అని చెప్పి మార్చడం జరిగింది. అది వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత తెలిసింది వాళ్ళ బిడ్డ కాదని DNA టెస్ట్ ద్వారా. సో అది ఏంటి, వాటి గురించి ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే, ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించి కానీ, లేదా ఇప్పుడు ఆ డాక్టర్కి సృష్టి అనే హాస్పిటల్కి సంబంధించి కానీ ఇప్పుడు అట్లాంటి దారుణాలు చేయడం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. ఓకే, మీరు కనుక గమనిస్తే మనకు 2016లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత, ఫస్ట్ మన తెలంగాణ మెడికల్ బోర్డు ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఇదే విషయం పైన ఇంతకుముందు డాక్టర్ నమ్రత గారిని 5 years బ్యాన్ చేయడం జరిగింది. సేమ్ ఇంతకుముందు కూడా సేమ్ కేసు. ఆ కేసు కూడా మీరే డీల్ చేశారు? అవును, అప్పుడు అది ఆ కేసు మనమే డీల్ చేసినాం. ఆ సేమ్ కేసులో ఏంటంటే, అప్పుడు కూడా వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డని తెచ్చి సరకోస్ ద్వారా పుట్టిన మీ బిడ్డే అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఒకనొక కారణం వల్ల తీరా ఒక టెస్ట్ చేయడం ద్వారా తెలిసింది ఏంటంటే, అసలు వీళ్ళకి సంబంధించిన బిడ్డే కాదు, వేరే వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి ఎత్తుకొచ్చి ఇచ్చింది అనే విషయం తర్వాత తెలిసింది. సో వాళ్ళకి అది రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది. సరోగసి ద్వారా పిల్లల్ని చేస్తామని చెప్పేసి వీళ్ళు పైసలు తీసేసుకొని వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు అంటే, వేరే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, మనకు సరోగసి అనే విధానంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సరోగసి అనే విధానము భారతదేశంలో చీప్, చాలా ఇతర కంట్రీస్తో పోలిస్తే చాలా చీప్. అది ఎందుకని సార్ అలాగా? అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇక్కడ చాలా తక్కువ. ఇతర దేశాలతో పోలిస్తే ఏంటంటే మన దగ్గర చాలా తక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ మన దగ్గర. ప్లస్ సరోగసి మదర్స్ ఇక్కడ బాగా దొరుకుతారు ఇండియాలో. ఓకే, ఫారిన్ కంట్రీస్ దొరకరు, రిస్క్ తీసుకోరు చాలా. సో మనకు ఒక 5 years క్రితం వరకు సరోగసి చట్టం లేదు ఇండియాలో. 5 years వరకు లేదు. సో అప్పుడు ఈ బిజినెస్ చాలా భూమిలో ఉంటుండే. సరోగసి అనేది చాలా భూమిలో ఉంటుండే బిజినెస్. ఫారిన్ కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చేసి ఇక్కడ లక్షలు పెట్టి వాళ్ళు సరగోసి చేసుకుని వెళ్తుండే. ఓకే, తర్వాత ఈ విధానం ఏదైతే ఒక దేశంలో చట్టం లేకుండా ఒక వ్యవస్థ నడుస్తుందో దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి మనకు భారతదేశము సరగోసి యాక్ట్ 2021లో తీసుకొచ్చారు. దాన్ని రీసెంట్గా 2021లో తీసుకొచ్చారు. ఓకే, ఆ యాక్ట్ వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఈ సరగసి కేసులన్నీ తగ్గిపోయినాయి బాగా రావటం. ఎందుకంటే అది అంతకుముందు పర్మిషన్స్ ఏం లేకుంటుండే, సరగసికి పర్మిషన్స్ కానీ అవి కానీ లేకుంటుండే. వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ని కాంటాక్ట్ అయిపోయి పేమెంట్ చేసేసి సరగసి చేసుకుంటుండే. ఎప్పుడైతే ఈ సరగసి యాక్ట్ 2021 మనకు అమల్లోకి వచ్చిందో, అది 2021 యాక్ట్ 2022 నుంచి అమల్లోకి వచ్చింది. అది అంటే యావరేజ్గా 3 years అయింది అంతే చట్టం వచ్చి. ఆ చట్టం వచ్చిన కాంచి సరగసి బిజినెస్ అనేది చాలా తగ్గిపోయింది భారతదేశం. ఎందుకంటే ఆ చట్టం ప్రకారం చాలా పర్మిషన్స్ తీసుకోవాలా, తర్వాత ఆ పర్మిషన్స్ అనేవి చాలా లెంతీ ఉంటుంది, తర్వాత ప్రతిదీ జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు. దాన్ని కమర్షియలైజ్ చేయనీకి లేదు, నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే సరగసి చేయాలని. తర్వాత సరగసి మదర్కు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన హక్కులు, ఎవరైతే సరగసి కింద ఉంటారో వాళ్ళకి సంబంధించి కొద్దిగా ప్రత్యేకమైన హక్కులు కానీ వాళ్ళ రైట్స్ కానీ అవి పెట్టడంతో అది లెంతీ ప్రాసెస్ అయిపోయి ఆ లీగల్కి వెళ్ళడానికి ఏంటంటే కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి అది చాలా బిజినెస్ తగ్గిపోయింది అది. ఓకే, సరగసి అనేది ఏంటి అంటే, ఎవరికైనా పిల్లలు పుట్టడానికి అవకాశం లేని వ్యక్తులకు మనకు టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాళ్ళ స్పర్మ్ను ఉపయోగించి ఇతర తల్లికి అది ఇన్సర్ట్ చేసి వాళ్ళతోని పిల్లల్ని కనడాన్ని మనం సరగసి అని చెప్తాం మనం జనరల్గా. సో ఎక్కడైతే ఈ పిల్లలు పుట్టరు అని ఉంటారో వాళ్ళు, ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు, ఎవరైతే ఈ పిల్లలు పుట్టరు అనుకుంటారో ఈ విధానాన్ని బాగా అడాప్ట్ చేసేసుకున్నారు. ఎగ్జాంపుల్ మనం యశోద లాంటి మూవీ అనుకోవచ్చు కదా సార్? చాలా ఉన్నాయి అట్లా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మీకు చూస్తే మనకు ఈ సరగసి ద్వారా నయనతారది కూడా 2 కౌల పిల్లలు ఉన్నారు. అదంతా చాలా మంది సరగసి ద్వారా పిల్లల్ని అంటున్నారు చాలా మంది. అంటే ఇక జనరల్ రూల్ ప్రకారం అయితే ఇప్పుడు ఈ యాక్ట్ రాకముందు అయితే తీసుకున్నారు, కానీ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. నాకు తెలిసి నయనతార మీద కూడా కేసు వేసినట్టుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు పుట్టరు అని ధృవీకరించుకోవాలా, దాన్ని కమర్షియలైజ్ చేయనికి లేదు, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దానిపైన అది చట్టం తేవడం జరిగింది. దానిపై
ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించిన మీరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు ఆమెకి డాక్టర్ 5 years లేదు అని చెప్పారు, వ్యాలిడిటీ బ్యాన్ చేశారని చెప్పారు, మెడికల్ ప్రొఫెషన్ నుంచి 5 years బ్యాన్ చేశారు. మరి అది వ్యాలిడిటీ అయిపోయిందా? మళ్ళీ ఆమె మళ్ళీ ఇట్లాంటివే కొనసాగిస్తుంది? మళ్ళీ ఇట్లాంటివి 2016లో బ్యాన్ చేశారు కాబట్టి అక్కడ నుంచి 5 years అంటే 2021 2022 వరకు ఆమె బ్యాన్ అయిపోయింది కాబట్టి తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకున్నట్టుంది వాళ్ళ లైసెన్స్ని, అంటే వాళ్ళ డాక్టర్ ప్రొఫెషన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకున్నట్టుంది. కానీ వాళ్ళకి హ్యాబిచ్యూటెడ్ అయిపోయింది అది బాగా. ఎందుకంటే దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజలకు అవగాహన లేదు, సరగసి యాక్ట్ మీద కానీ సరగసి సిస్టమ్ మీద కానీ అసలు ఎట్లా జరుగుతుంది అనేది లేదు ఫస్ట్ పాయింట్. రెండోది, ఎవరైతే సరగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నారో, ఎవరైతే సరగసి విధానాన్ని ఉపయోగించుకొని పిల్లల్ని కావాలనుకుంటున్నారో చూడు, వాళ్ళకు అడ్డదారులు తొక్కైనా సరే మాకు పిల్లలు వస్తారు అన్న టైప్లో ఉంటారు వాళ్ళు కూడా. మాకు ఏదైతే ఏంది మాకు పిల్లలు ఇస్తారు కదా అన్న టైప్లో ఉంటారు వాళ్ళు కూడా చట్టాన్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకోరు. సో అది వాళ్ళకు చేసే వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అయిపోతుంది అది. సో వీళ్ళు వాళ్ళ కోరికను అడ్వాంటేజ్ తీసుకొని హైయెస్ట్ పెయిడ్ చాలా సరగసి ద్వారా ఇండియాలో యావరేజ్గా ఒక సరగసి ద్వారా కనాలి అంటే ప్రాపర్ వేలో పోతే 50 lakhs వరకు అవుతుంది. ట్రీట్మెంట్ కానీ ఇతర ఖర్చులు కానీ అవి కానీ కాంపెన్సేషన్స్ కానీ సరగసి మదర్కి ఇవ్వాల్సినవి కానీ కేర్ కానీ ఆ ఎగ్జామినేషన్స్ కానీ దగ్గర మీకు 50 lakhs కంటే 50 lakhs యావరేజ్ కాస్ట్ అవుతుంది సరగసి ద్వారా కనుక కనాలంటే. సో అది బాగా అఫోర్డ్ అంటే ఒక అంత లెవెల్లో అఫోర్డ్ చేయగల వ్యక్తులు మాత్రమే సరగసి విధానం ద్వారా కనగలుగుతారు. మరి ఇప్పుడు ఈ కేసులో మనం ఏం తీసుకోవాలంటే తండ్రి ఒకరు వాళ్ళకి చెప్పింది వాళ్ళకి వాళ్ళ స్పర్మ్ని యూజ్ చేస్తామని చెప్పారు, కానీ అవతల వేరే పర్సన్ స్పర్మ్ని యూజ్ చేసి మీ బిడ్డ అని చెప్పారు. సో ఇలాంటి కేసులో మనకి ఎలాంటి శిక్షలు పడొచ్చు అంటారు? దాంట్లో ఇప్పుడు అది చీటింగ్ కేసు కిందకి వస్తుంది కాబట్టి more than 10 years పడుతుంది పక్క. కోర్టులో కనుక ప్రూవ్ అయితే డెఫినెట్లీ more than 10 years పడుతుంది. కోర్టులో ప్రూవ్ అయితే కనుక more than 10 years పడుతుంది. ప్రూవ్ అయ్యే కేసు కూడా వెరీ క్లారిటీ ఉంది కాబట్టి నాకు తెలిసి అరెస్ట్ చేసినట్టుంది, అరెస్ట్ చేసి జైలు పంపించినట్టుంది కాబట్టి ఇది 10 years కంపల్సరీ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. సో సెరోగసీకి మనకి ఎలాంటి రూల్స్ ఉండాలి సార్? ఒకవేళ తల్లిదండ్రులు మేము సెరోగసీకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకి ఎలాంటి రూల్స్ ఉంటాయి? సరోగసీకి వెళ్ళాలి అనుకుంటే ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండడానికి అవకాశం ఉండాలి. అంటే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు ఇంకా. ఓకే అది మెడికల్ గా ప్రూవ్ చేసుకోవాలి, మెడికల్ కంపల్సరీ ప్రూవ్ చేయాలి. రీజన్ ఏంటనేది కంపల్సరీ ప్రూవ్ చేయాల్సిందని. ప్రూవ్ చేసిన తర్వాతనే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే వాళ్ళంతా పరిశీలించిన తర్వాత అన్ని వాళ్ళంతా బ్యాలెన్సింగ్ చేసి సరగసి మదర్ని ఫైండ్ అవుట్ చేసి ఆ మదర్ హెల్త్ ఎట్లుంది, ఆమె రెడీగా ఉందా లేదా, ఆమె ఫ్యూచర్ ఏంది, తర్వాత కన్న తర్వాత ఆమె రైట్స్ ఏమున్నాయి వీళ్ళ రైట్స్ ఏమున్నాయి అనేది మొత్తం కమిటీ పరిశీలించిన తర్వాత మనకు పర్మిషన్ ఇస్తారు. ఆమె కూడా అన్ని రకాలుగా యాక్సెప్ట్ చేస్తుంది, సైన్ చేస్తే చేయాలి కాబట్టి అవన్నీ చూసిన తర్వాత లీగల్గా ఇస్తున్నారు దాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.